ఫ్రెండ్స్, నా పేరు తేజస్విని. సో తిను మా అమ్మ అనమాట. ఇవాళ నాకు ఆకలేస్తుందని బేల్పూరి చేయమని అడిగా. సో చేస్తుంది. సో మనం దానికి ఫస్ట్ బౌల్ తీసుకొని అందులో ఆనియన్స్ కట్ చేసుకోవాలి. దానికి టమాటోస్ కట్ చేసుకోవాలి. అండ్ దీంట్లో కొత్తిమీర యాడ్ చేయాలి, నిమ్మకాయ పిండాలి, ఆయిల్, పెప్పర్, సాల్ట్ అన్నీ యాడ్ చేసుకొని బొంగులు మురుముర అనేది యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాక మనకి బేల్పూరి అనేది రెడీ అవుతుంది. మీకు చూపిస్తాను ప్రాసెస్. ఆనియన్స్ కట్ అయిపోయాయి, టమాటాస్ కట్ చేస్తుంది మా మమ్మీ. చిన్న చిన్న టమాటాస్ అయితే చాలా టేస్ట్గా ఉంటాయి, పుల్లగా ఉంటాయి. అందుకే చిన్న టమాటాని యూజ్ చేయాలి. సో టమాటాస్ కట్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు మనం దీంట్లోకి కొత్తిమీర అనేది యాడ్ చేసుకుందాం. అన్నీ నీట్గా క్లీన్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇగో ఇలా చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇందులో వేసుకున్న తర్వాత ఉప్పు, సాల్ట్, లెమన్ వేసేసి బాగా పిసకాలన్నమాట వీటిని. అప్పుడు ఏమవుతుంది, దీంట్లో నుంచి జ్యూస్ వస్తుంది. ఆ జ్యూసు బొంగులు మనకు మురుమురలు ఉంటాయి కదా, వాటిని తీసుకొని ఇందులో కలుపుకొని కొంచెం చాలాసేపు కలపాలన్నమాట. అప్పుడు మెత్తగా అయిపోతాయి. ఫుల్ మెత్తగా అయ్యే వరకు ఉండొద్దు, కొంచెం కరకరాలు ఆడే విధంగా చూసుకొని క్లోజ్ చేయాలన్నమాట. అప్పుడు యమ్మ చాలా టేస్టీగా ఉండే బేల్పూరి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇలా ఉండే చిన్న చిన్న నిమ్మకాయలు ఫ్రెష్ తీసుకొని ఈ నిమ్మకాయ మిడిల్లో చాకు పెట్టేసి ఇలా కట్ చేయాలి. మీకు నిమ్మకాయ కట్ చేయడం తెలుసా? తెలియదు కదా, మీరు చిన్న పిల్లలు కదా, మీకు తెలియదు. అందుకే ఇట్లా అడ్డంగా కట్ చేసి ఇట్లా ప్రెస్ చేస్తే గింజలు బయటకు వస్తాయి. ఊరికే ఇట్లా అంటే రావు అందులోంచి బయటికి. నేర్చుకుంటాలే. ఇట్లా పిండాలి, ఇట్లా పిండితేనే జ్యూస్ వస్తుంది. నిమ్మకాయ ఎప్పుడు కానీ ఇలానే కట్ చేయాలి. అప్పుడైతేనే గింజలు ఇళ్ళ నుంచి తీయడానికి వస్తాయి. ఇట్లా కట్ చేసామనుకోండి నిలువుగా, రసం కూడా సరిగా తీయడానికి రాదు. ఇవాళ మా బేబీకి చాలా ఆకలిస్తుంది అన్నమాట. తనకి డైలీ బేల్పూరి చేయి మమ్మీ అంటది. తను బేల్పూరి లవర్ అన్నమాట. నా బంగారము ఎవరో తెలుసా? మేడం తేజస్విని. ఇది చాలా కారం ఉంటుంది, సరేనా? కొంచెం వేసుకోవాలి. మీరు చిన్నపిల్లలు కదా, ఎక్కువ కారం తినొద్దు, సరేనా? సరేమా. ఇది సాల్ట్ అన్నమాట. సాల్ట్ దొడ్డు సాల్ట్ ఉంటుంది కదా, దొడ్డుప్పు ఉంటుంది కదా, అది మిక్సీ పట్టుకొని ఇంట్లో యూజ్ చేసుకోవాలి. మన ప్యాకెట్లో వచ్చే సాల్ట్ యూజ్ చేయొద్దు. ఇది నేను దొడ్డుప్పు తీసుకొని మిక్స్కి వేసుకొని యూజ్ చేసుకుంటాను ఇంట్లో. తర్వాత మనం ఏం చేద్దామంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ అంటే మరీ ఎక్కువ అవుతుంది. ఓన్లీ 1 పాపకే కాబట్టి, ఒకటే పాప కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇది ఓన్లీ 9th క్లాస్ అమ్మాయికి మాత్రమే సరిపోతుంది. ఇది ఓన్లీ 1% మాత్రమే వస్తుంది. నా బంగారు బేబీ ఉంది కదా, ఆ బేబీ అంటే నాకు చాలా ఇష్టం. డైలీ నాకు అడుగుతుంది 4:30, 5 o'clock కాగానే, మమ్మీ నాకు బేల్పూరి చేసి ఇవ్వవా అంటుంది. నేను ఫుల్ నిద్రలో ఉంటాను అన్నమాట. ఆ టైంలో బాగా పడుకొని ఉంటా. వచ్చేసి దీనంగా అడుగుతుంది,
నాకేమో ఇంకా నిద్ర పోబుద్ది కాదు, లేచి తనకి ఇచ్చేసేయాలి అనిపిస్తుంది. సడన్గా లేచి వచ్చి కూర్చుంటే పాపని అన్నీ తీసుకొచ్చి నా ముందర పెడుతుంది అన్నమాట. అప్పుడు నేను మా పాపకి బేల్పూర్ చేసి ఇస్తే, వావ్ మమ్మీ, థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పేసి ఒక కిస్ ఇచ్చేసి తీసుకొని వెళ్ళి బెడ్రూమ్లో కూర్చొని హాయిగా ఫోన్ చూసుకుంటూ, ఫోన్లో రీల్స్ చూసుకుంటూ ఎంజాయ్గా తినేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఎంత మంచిగా జ్యూస్ వచ్చేసింది చూడండి. ఇలా వచ్చిన తర్వాత మనము మురుమురాలు యాడ్ చేసుకోవాలి. వావ్, సూపర్ కలర్ కదా బేబీ, ఎంత బాగా వచ్చిందో కదా. అవును మమ్మీ, ఎంత బాగుంది. వావ్, డైలీ కంటే బాగుంది. మన వ్యూవర్స్ చూస్తున్నారు కదా, వాళ్ళు అందుకే బాగా వచ్చినట్టుంది. ఇవాళ సూపర్గా వచ్చింది కలర్. ఇప్పుడు మనం ఇది ఒకటి మురుమురాలు తీసుకొని దీనికి తగినన్ని వేసుకోవాలి. ఒక హాఫ్ బౌల్ వేసుకుంటే ఇందులో మనకు ఒక పావు బౌల్ కూడా రావు. ఇందులో ఏమో పడిపోయింది, అదే జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా చిల్డ్రన్స్? ఓకే మా. మీరు మీ పేరెంట్స్ తోటి చేయించుకొని టేస్ట్ చేయండి, సరేనా? ఇప్పుడు కట్ చేసినాం. ఇప్పుడు చూడండి, సూపర్గా ఉంటుంది ఇది. చూడడానికి కారం అది మిర్చి పౌడర్ చాలా కారంగా ఉంది, అందుకే నేను తక్కువ వేసాను అన్నమాట. రెడ్ కలర్లో రాకూడదు అని. రెడ్ కలర్లో వచ్చిందనుకో చూడడానికి లుకింగ్ బాగుంటుంది, కానీ కారం కారం అవుతుంది. బుక్క బుక్కకు వాటర్ మమ్మీ అంటారు మీ మమ్మీ వాళ్ళని. ఓకేనా? అట్లా కాకుండా ఎక్కువ స్పైస్ తినొద్దు, కడుపులో నొప్పి వచ్చేస్తుంది అన్నమాట. మా బేబీ ఏం చేస్తుంది తెలుసా, డైలీ మామిడికాయ చట్నీ తింటుంది. హెల్త్ ఖరాబ్ అవుతుంది బేటా అని చెప్తాను, కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు వింటుంది. మా బేబీ ఇప్పుడు అన్ని గుడ్ హ్యాబిట్స్ నేర్చుకుంటుంది నాతోటి. నేను ఏం చెప్తే అవి వింటుంది. మీరు కూడా మీ పేరెంట్స్ చెప్పినప్పుడు ఏది చెప్తే అది వినాలన్నమాట. ఇప్పుడు ఇవి చూసారా, వావ్ తినాలనిపిస్తుంది కదా. తేజు పట్టు ఒక బుక్క పెడతా, టేస్ట్ చూడమ్మా. పెట్టుమా. ఎలా ఉంది బుజ్జి బంగారం? ఏదో తగ్గిందిమా. అవునా, సరే నేను టేస్ట్ చేసి చెప్తా. చెప్పుమా. ఏం తగ్గలేదు బేటా. నిమ్మకాయ కట్ చేసినా. ఓవర్ బేల్పూరి రెడీ అయిపోయింది. పిల్లలు రండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా పిల్లలు?